గోదావరి కృష్ణా జిల్లాలను ఏపీ కొల్లగొడుతున్న రేవంత్ సర్కారు మాత్రం మొద్దు నిద్రపోతుంది. ఏపీ జలదోపిడిని అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోతుగా చర్చ జరగనుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైట్ ద్వారా అందజేస్తారు. లివిల్, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటు కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కార్యవర్గ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించనున్నారు. ప్రధానంగా ఏపీ జలదోపిడిపైనే ప్రధాన చర్చ జరగనుంది. ఏపీ జలదోపిడికి సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏదైతే ఏపీ జలదోపిడి నేపథ్యంలో అధినేత కేసీఆర్ పూర్తిగా అదే ఇటు పాలమూరు రంగారెడ్డితో పాటు ఇటు ఏదైతే గోదావరి జలాలకు సంబంధించిన అంశంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణికి కొనసాగిస్తుంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 45 టీఎంసీలకు సంబంధించి ఒప్పుకోలు ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు చేసిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో పాలమూరు రంగారెడ్డికి 91 టీఎంసీల నీటి కేటాయింపు జరిగింది. ఆ నీటి కేటాయింపులు కాదని వాళ్ళ మళ్ళీ 45 టీఎంసీలకే మొగ్గు చూపడం ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ మార్కు పాలనగా కనిపిస్తుంది. ఇవాళ ఒకవేళ 45 టీఎంసీలే ఒప్పుకుంటే రాష్ట్రంలో పూర్తిగా ఇవాళ ఎడారిగా మారే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఇవాళ ఆయా జిల్లాల్లో ప్రధానంగా రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన రైతులంతా కూడా ఇవాళ అరిగోసపడాల్సిన అవసరం ఉంది. మాగాణంలో ఉన్న భూములన్నీ కూడా ఇవాళ మళ్ళీ బీడుబారే గోదావరి నదుల అనుసంధానంలో కూడా ఇవాళ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. ఇవాళ ఏదైతే నల్లమల సాగర్ అని చెప్పేసి ఒక కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. గతంలో బనకచెర్లని ఇప్పటికీ డిపిఆర్ సిద్ధం చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ పదే ఒక స్ఫూర్తి రావడంతో బీఆర్ఎస్ పార్టీ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని నదులు మానీళ్లు మాకే కావాలని మరలబడడంతో దాన్ని బనకచెర్ల ప్రాజెక్టును కాస్త ఇవాళ పోలవరం నల్లమల సాగర్ కింద ఒక ప్రోగ్రాం తీసుకొని ఆ ప్రాజెక్టు రూపకల్పన చేసింది. ఖచ్చితంగా అటు గోదావరి నీళ్లను ఇటు కృష్ణా నీళ్లను రెండింటినీ మన బీళ్లకు మళ్లించకుండా ఆంధ్ర రాష్ట్రం తరలించుకుపోతుంటే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది. అందుకోసమే మళ్ళీ ఒక జలసాధన ఉద్యమం చేపట్టాలి. ఆ జలసాధన ఉద్యమం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతోనే మొదలు కావాలి. నాడు 2001 నుంచి 2014 వరకు ఏ విధంగా అయితే నీటి కోసం పోరాటాలు చేసినామో మన స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత అవన్నింటినీ కూడా ఏ విధంగా వాడుకున్నాం, ఏ విధంగా పంటలు పండించుకున్నాం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఆ విషయానికి వస్తే ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ అధినేతనే కనుక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే మరొక జలసాధన ఉద్యమానికి నాంది పలకనున్నారు. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇటు మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ, అటు కృష్ణా బేసిన్తో పాటు అటు గోదావరి బేసిన్లో కూడా ఇదే తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. పాలనంతా గాడి తప్పింది. ప్రజలంతా కూడా అరిగోసపడుతున్నారు. వారికి కావలసిన ఏందో చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈడ్వాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాలంటే మరొక ఉద్యమం తరహా ముందుకెళ్లాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా జలసాధన ఉద్యమానికి నాంది పలకాలంటే ఇవాళటి నుంచే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. అధినేత కేసీఆర్ ఏ ప్రోగ్రాం ఇచ్చినా మేము ముందుకెళ్తామంటూ కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో జలసాధన ఉద్యమానికి శ్రీకారం చుడితే మేము 2001లో ఏ విధంగా అయితే ఆర్డీఎస్
తూములు బద్దలు కొట్టామో మళ్ళీ ఆ తరహా ఉద్యమానికి మేము ముందుకెళ్తామంటూ కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఖచ్చితంగా కృష్ణా నది జలాల వాటా మనకి ఎంత కావాలో అంత వాడుకోవడంతో పాటు గోదావరిలో కూడా ఏదైతే 950 టీఎంసీల నీటి కేటాయింపులు గతంలో ఉన్నాయి, ఆ నీటి కేటాయింపులను కూడా ఖచ్చితంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నీటి కేటాయింపులను కూడా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ వాళ్ళు ఉన్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి తలొగ్గింది. ఎవరి స్వలాభాల కోసం తలొగ్గింది, ఎవరి ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టింది, తెలంగాణ ప్రజల పనంగా పెట్టింది. వాళ్ళ తెలంగాణ బీళ్లు మళ్ళీ ఎడారుగా మారే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా ఒక జలసాధన ఉద్యమం చేయాల్సిన అవసరం అవుతుంది. వాళ్ళ మళ్ళీ మా నీళ్లు మాకే కావాలని బరిదీసి కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలుగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదంతా కూడా వాళ్ళంతా డొల్లా తప్ప ఏం లేదు. తెలంగాణ ప్రజల సంబంధించిన ఏ ఒక్క విషయం కూడా ఇవాళ ప్రభుత్వం స్పందించట్లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్రైజల్స్ ఇస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దానికి ప్రపోజల్ పంపి దాన్ని సంతకాలు చేసిందంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పేరు మీద ఎంత ఇబ్బంది జరుగుతుందో. ఇలా పాలమూరు రంగారెడ్డికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 90% పనులు పూర్తయితే ఇవాళ 10% పనులు చేసి ఆ నీటి వాటాను వాడుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. కనుక ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసమే ఉంది కనుక ఖచ్చితంగా అందుకోసం మళ్ళీ ఒక పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కూడా ఇవాళ ప్రజలంతా భావిస్తున్నారు. కనుక ఖచ్చితంగా ఈ దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటు పార్టీ కార్యవర్గ సమావేశం కూడా ప్రారంభం కాని సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించి దిశానిర్దేశం చేస్తారు. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. భవిష్యత్తులో మన నీళ్లు మాకు కావాలని ఏ విధంగా గతంలో కొట్లాడమో అదే తరహా ఉద్యమానికి నాంది పలకనున్నట్లు కూడా మనకు తాజాగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఏపీ జలదోపిడిని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పోరాటంతోటే వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఏపీని నిలువరించవచ్చు అని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. ఆ రైతాంగ సమస్యల కోసం మళ్ళీ బరిగిసి కొట్లాడాలని చెప్పేసి కూడా వాళ్ళ పార్టీ చూస్తుంది. అందుకు అనుగుణంగా మరి కాసేపట్లో అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ రానున్నారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది.